మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము మరి నడవండి. క్రీస్తుని ధైర్యం, విశ్వాసుల నడత. ఈ విధంగా ఒక మంచి ఉద్దేశం, అంటే క్రీస్తు వైపు ప్రయాణం చేయడము. అది మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయము, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను ఎంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, వెలుగులో మీరు నడవండి అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటున్నాను. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 11:9. అతడు అందుకు యేసు, పగలు 12 గంటలున్నాయి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగు చూచును గనక తొట్టుపడడు. 10వ వచనం. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనక వాడు తొట్టుపడునని చెప్పాను. మరి 12వ వచనం కూడా చూద్దాం. శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. మరి 35వ వచనాన్ని మనం చూసినప్పుడు, యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. ఈ యొక్క నడకను గురించి, నడవడి గురించి దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటూ ఉన్నాయి. ఈ అర్థమయ్యేటటువంటి విషయాల్లో మనకేం అర్థమవుతుంది అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. లోకానికి ఏం అర్థమవుతుంది అనేటటువంటిది మనం ఆలోచన చేసుకుంటూ పోతే లోకం ఏమర్థం చేసుకుంటుందో మనకు తెలియదు. వాక్యాన్ని వింటున్నటువంటి మనము, ఇది సత్యము, ఇది నిత్యము, ఇది వెలుగు ప్రయాణము, నడుద్దాము అనేటటువంటి ఆలోచన ఎవరికి కలిగి ఉండాలి అని అంటే, నమ్మిన వారమై ఉన్నటువంటి మనము కలిగి ఉండాలి. అలా వెలుగులో నడిచేటటువంటి ప్రియమైనటువంటి వారిగా మనం ఉండాలి. 12వ అధ్యాయము 35వ వచనం యోహాను సువార్త చూస్తే, అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరగడు. ఒకవేళ చీకట్లో నడిస్తే ఎక్కడికి వెళ్తాడో తెలియదు. కాబట్టి వెలుగులో నడవమని చెప్పి గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. నడవాలి, సరైన మార్గంలో నడవాలి, నడవాలి, క్రీస్తు వైపు నడవాలి, నడవాలి, ప్రపంచమంతా నడవాలి, యేసు ఒక్కడే అని నడవాలి. దేవుని వాక్యం అది గుర్తు చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు, చీకటి ఎంత మాత్రం ఆయన దగ్గర ఉండదు అని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రోమీలకు రాసిన పత్రికకు వెళ్దాం ప్రియులారా. 4వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 12వ వచనాన్ని మనం చూస్తే, మరియు సున్నతి గల వారికిని తండ్రి ఎగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి
తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. విశ్వాసం అనేటటువంటి నడత చాలా అవసరమై ఉంటున్నది. చాలామంది అనుకుంటూ ఉన్నారు సున్నతి చాలా ప్రాముఖ్యమని అనుకుంటూ ఉన్నారు. కానీ అబ్రహాం గారు సున్నతి కన్నా ముందు విశ్వాసం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైంది అని నడిచాడు ఆయన. అందుకనే ఆయన విశ్వాసులకు తండ్రి కాగలిగాడు ప్రియులారా. కాబట్టి మన ఉద్దేశాలు దేవుని వాక్యపు వెలుగులో ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అలాగనే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంకి వెళ్దాము. 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటున్నామో, యేసు ప్రభువారని అంగీకరిస్తూ ఉన్నామో, మరణం వరకు నమ్మకంగా ఉంటామని తీర్మానం చేసుకుంటున్నామో, ఆ నీటిలో బాప్తిసం తీసుకునేటప్పుడు మరి నీటిలో ఆయనతో కూడా పాతి పెట్టబడినటువంటి జీవితాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ లేఖనంలో 6వ అధ్యాయం 4వ వచనంలో అదే రాయబడి ఉన్నది. ఆయనతో కూడా పాతి పెట్టబడినటువంటి వారి అంటే బాప్తిసానికి సాదృశ్యం ఏమిటి అంటే క్రీస్తుతో కూడా ఉండే భాగ్యం అని చెప్పి గుర్తు చేయబడుతుంది. విశ్వాసం ద్వారా నడచడం ద్వారా మరి మన జీవితంలో గొప్ప మాదిరికరమైనటువంటి ఉద్దేశాలు ప్రభువారి సన్నిధిలో ఉంటూ ఉన్నాయని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంది వాక్యం. కాబట్టి విశ్వాసం అనేటటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు నందున్నటువంటి వారికి ఏ శిక్ష విధియు లేదు. 4వ వచనాన్ని చూసినప్పుడు 3-4 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మన పాపముల నిమిత్తము ఆయన శరీరానికి మరి మరణము కలిగింది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మన నిమిత్తం ఆయన మరణం పొందిండు అనేటటువంటిది చాలా క్లుప్తంగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అలాగనే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొనుందుము. పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనుడి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు తదితరమైనటువంటివి మరి పాపానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేయబడుతూ ఉన్నది. ఏమిటి అని అంటే మీరు దానిలో ఉండొద్దు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. దేనిలో ఉండాలి? సత్యంలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. పరీక్ష వచ్చినప్పుడు తట్టుకొని నిలబడేటటువంటి వారిగా మనం ఉండాలి. అబ్రహాం గారు తట్టుకున్నట్టుగా మనం కూడా తట్టుకొని నిలబడాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, వెలుగులో నడిచేటటువంటి బిడ్డలుగా అది కూడా ఎలా నడుచుకోవాలని చెప్పి వాక్యం చెప్తుంది. మర్యాదగా
పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. మర్యాదగా నడుచుకొందుము. మనమందరం మర్యాదగా ప్రభు సన్నిధిలో, ప్రభు సముఖంలో, ప్రభు వాక్యంలో, ప్రభు పాటల్లో, ప్రభు ప్రార్థనలో, ప్రతి విషయంలో మన నడవడిక, మన ప్రవర్తన ఆయన దృష్టికి అంగీకారంలాగున మనము మన జీవితాన్ని ఆయనతో పాటు పాతిపెట్టబడినటువంటి వారిగా, బాప్తీసం తీసుకున్నప్పుడే ఏ విధంగా అయితే పాతిపెట్టబడ్డామో అదేవిధంగా మరణం వరకు నమ్మకంగా ఉండి వెలుగులో మర్యాదగా నడిచేటటువంటి బిడ్డలుగా మనమందరము జీవితంలో అలవాటును చేసుకోవాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం.